జనవరి ఫస్ట్ రోజు నుంచి ఫీవర్ వస్తా అంటే ఫైనల్ గా ఈ రోజు అయితే తగ్గిపోయింది. అసలు ఏమైందంటే సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి మా కాలేజీలో స్పోర్ట్స్ అయితే పెట్టారు. ఇంకా మనం ఊరికే ఉంటామా, అటెండెన్స్ వస్తాయని చెప్పేసి మనం గేమ్స్ కి అయితే వెళ్ళాం అనమాట. సో నేనైతే త్రో బాల్ అయితే ఆడినాను. ఎప్పుడో చిన్నప్పుడు ఆడింది మళ్ళీ ఈరోజు కాలేజీలో ఆడినాను. ఇంకా అబ్బాయిలకు వచ్చేసి కబడ్డీ పెట్టారు, అలాగే వాలీబాల్ పెట్టారు. కబడ్డీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. ఒక్కొక్కరు మోకాలకి దెబ్బలు తగిలినా సరే రక్తం వస్తుంది అయినా ఆడతానే ఉన్నారు కబడ్డీ. అట్లుంటారు మన ప్లేయర్స్ అంటే. ఇంకా మా బ్రాంచ్ నుంచి అన్ని సెక్షన్ లో వాళ్ళు కలిసి ఓ టీమ్ అయితే వచ్చేసాము. లాస్ట్ ఇయర్ ఏమైందంటే అందరం కలిసి ఒక టీం అయితే తీసుకున్నాము. సో అలా విన్ అయిపోయాం. ఈసారి మాత్రం లాస్ట్ ఇయర్ గెలిచిన వాళ్ళతోనే డివైడ్ అయిపోయి ఈ రోజు వాళ్ళకి మాకి పడింది. లిటరల్ గా నిజం చెప్పాలంటే నా వల్లే దానిలో సగం పాయింట్లు పోయింటాయి. మా సీనియర్స్ కి వీడియో దిమ్మని సెల్ ఇస్తే వాళ్ళు గేమ్ చూసుకుంటూ కూర్చుంటా ఉన్నారు, వీడియో మాత్రం తీయలేదు. ఏమి అంటే అట్లా జరుగుతుంది మ్యాచ్. ఇద్దరికి ఈక్వల్ అయిపోయినాయి పాయింట్స్. ఇంకా చేసేది ఏమీ లేక ఎక్స్ట్రా ఒక బాల్ ఇచ్చారు. సో దాన్ని వేసాం, ఎవరు గెలిస్తే వాళ్ళు అన్నారు. సో ఫైనల్ గా అయితే గెలిచేసాము. సో అప్పుడు నా ఆనందానికి హద్దే లేదు. ఓడిపోయింటే అంతకు మించి బాధపడతానేమో. నేను అందుకే నార్మల్ గా ఎప్పుడు గేమ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఆలోచిస్తా, ఎందుకంటే ఓడిపోతే ఓ వారం రోజులు బాధపడతా. ఆ బాధపడడం ఎందుకని చెప్పి దేనిలో పార్టిసిపేట్ చేయండి. సో ఫైనల్ గా ఈరోజు నా తలనొప్పి కూడా తగ్గిపోయింది, ఇంకా ఫీవర్ కూడా తగ్గిపోయింది. సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. సో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోద్దు. వస్తాం. ఓకే బాయ్.